మక్కలు నల్లగా ఉన్నాయని దుమ్ము ధూళి పేరిట కొనుగోలు చేయట్లేదు అధికారులు. వర్షానికి రంగు మారాయంటూ చేతులెత్తేస్తున్నారు. మార్కెట్ యార్డు నుంచి ఇంటికి తీసుకెళ్లాలంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డులో మక్కల కొనుగోళ్లు జరగక రైతులు పడుతున్న అవస్థల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోళ్లపై అధికారులు కొర్రీలు పెడుతున్నారు. జిల్లాలో తలమడుగు, భీంపూర్, తాంసీ, ఆదిలాబాద్, జైనత్, బేలా మండలాల్లో దాదాపు 20,000 ఎకరాల్లో మక్కలను పండించారు. ఈ రైతులు పండించిన మక్కలను అమ్మడానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. యార్డులో అమ్మితే మద్దతు ధర క్వింటాలకు 2,400 రూపాయలు లభిస్తుందని ఆశగా వస్తున్నారు. ఈ కుప్ప ఇయ్యాల నచ్చిన ఆ కుప్ప కొంటా, నీ కుప్ప నేను కోనా, అవి కొంచెం నల్లగా ఉన్నాయని నువ్వు ఇంటికి కొండవైతే మేము ఏం చేయాలా? ఈ రైతులకు ఇంత కష్టం చేసినాక ఓడు కొనాలా? మా బతుకులు ఎట్లా? మరి ఎంత చేసినా మాకు మతలం లేకుంటున్నారు. ఓడి మేమేం చేయాలి? ఎట్లా కొండపోయి ఏం చేసాడు? మర్రా ఇంటికి కొండపోయినా డబల్ కిరాయి, అది ఎట్లా? ఇంటికాడ కొండపోయి ఏం చేయాలా? మేము బుక్కుతామా? మేము పండించిన రైతులు ఇంత కష్టంతో మా బతుకులు ఇట్లున్నాయి. మక్కలు అమ్మేందుకు మార్కెట్కు వచ్చిన రైతులకు నిరాశ ఎదురైంది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. కానీ కొనుగోళ్ల కోసం అధికారులు పెట్టే నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన మక్కలను కొంటామని సర్కారు ప్రకటించినా అధికారుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. తీరొక్క కారణాలతో కొర్రీలు పెడుతున్నారు. దీంతో మక్కలు అమ్మేందుకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా మార్కెట్లోనే పడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నేను మక్కలు తీసుకొచ్చాను, 3 రోజులు అవుతుంది. సార్ తీసుకోండి అంటే నాకు అవసరం లేదు, మక్కలు కొనుగోలు నేను చెయ్యి అనేసి అంటున్నాడు. మరి మేము ఎవరికి అమ్ముకోవాలి? రైతులు పండించి అయితే ఇంటికి తీసుకుపోయినట్టు ఇంటికాడ తీసుకుపోయి మేమేం చేసుకోమంటావా వీటిని? ఆ సార్ అయితే తీసుకోండి సార్ అని 3 రోజులు అవుతుంది బతిమలాడుతున్నాము. పండ్రి సార్ నాకు అవసరం లేదంటే అవసరం లేదు, మీరు తీసుకపోండి ఏమైనా చేసుకుని నాకు అవసరం లేదు అనేసి అలాగే చెప్తున్నాడు. మేము ఎవరికి అమ్ముకుంటాం? కొండపోయి మేము పండించి తెచ్చిన 3 రోజులు మేము పండబట్టి అద్దంటే అంటుండు, కొండవల్లేని అంటుండు. మమ్మల్ని కూడా ఏం చేయమంటావు సార్? ఇక మేము మంచిగా లేవని కొండవల్లి అని అంటుండు, నల్ల అయినాయి కొండవల్లి అని అంటుండు. వర్షాలకైతే నాన్నయ్య మా మక్కలు కొనిసే సార్ ఏం చేయాలి? కొండవల్లి ఏం నిడిసబెట్టిపోతా అంటున్నాయి. ఆడికి గొడవ ఏం చేయమంటావు? మేము ఇంటికి గొడవ ఏం చేసుకుంటాం? మనం ఊళ్ళకి అమ్ముతాం, ఓళ్ళు కొంటాలా వీటిని? మార్కెట్ ఉన్నదైతే తెచ్చినాం. ప్రభుత్వం నిర్ణయాలకు విభిన్నంగా అధికారుల తీరు ఉండడంతో రైతులు గోసలు పడుతున్నారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.